మీర్జాగూడ ప్రమాదంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందారని మంత్రులు తెలిపారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు మంత్రులు. తొందరగా పోలీసు యంత్రాంగము ఎక్కడున్న రెవెన్యూ యంత్రాంగం వచ్చి మరి సంఘటన జరిగిన బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాలనే ఉద్దేశంతోనే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. మరి జరిగిన వెంటనే 19 మంది చనిపోవటం, 26 మందికి గాయాలు తగిలి ఈరోజు పిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మరి మా పిసిసి అధ్యక్షుల వారు కూడా మరి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇక్కడున్న స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ మిత్రులను కూడా వెనువెంటనే సహాయక చర్యలో ముందుండాలని తెలియచేయటం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి ప్రభుత్వ పక్షాన వారి కుటుంబ సభ్యులకి అండగా నిలబడాలి. క్షతగాత్రులకు సంబంధించి ఇంకా కూడా ఎవరికి ప్రాణాపాయం ఉండకూడదని చికిత్సను వెనువెంటనే చేపట్టడం జరిగింది. 26 మంది కూడా మరి డాక్టర్స్ రిపోర్ట్ మేరకు స్టేబుల్గా ఉన్నారని తెలియజేయడం జరిగింది. మీర్జాగూడ జరిగిన ప్రమాదంలో మనకు 19 మంది చనిపోవడం జరిగింది. 19లో 14 మంది మహిళలు, అందులో ఒక చిన్న పాప ఉంది. 5 మంది మెయిల్ పర్సన్స్. సో ఇప్పటివరకు 15 రికార్డ్స్ మనం పోస్ట్ మార్టం చేసి ఒక బంధువులు తప్పడం జరిగింది. ఒక 4 మంది నడుస్తున్నాయి. అందులో ఒక బాడీ ఇంకా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, ఒక ఫీమేల్ బాడీ.